అందరికీ నమస్కారం. నా పేరు శ్రీజ. ఈ రోజు ఈ వీడియో చూస్తున్న మీలో ఎంతమంది ఇప్పటి వరకు ఎన్నిసార్లు బ్లడ్ డొనేట్ చేసి ఉంటారు? సో చేసిన ప్రతిసారి కూడా ఖచ్చితంగా ఒక స్టేట్మెంట్ అయితే వినే ఉంటారు కదా, లైక్ ఏ సింగిల్ యూనిట్ ఆఫ్ బ్లడ్ కెన్ సేవ్ అప్ టు 3 లైఫ్స్ అని. సో మనలో చాలా మందికి డౌట్ వస్తుంది కదా, మనం ఒక ప్యాకెట్ బ్లడ్ ఇస్తే ఆ ఒక సింగిల్ ప్యాకెట్ తో ముగ్గురు ప్రాణాలని ఎలా కాపాడగలమని. మోస్ట్ ఆఫ్ ద పీపుల్, మనలో చాలా మంది ఎలా ఆలోచిస్తామంటే, బ్లడ్ అనేది రెడ్ గా ఉండే ఒక ఫ్లూయిడ్, సో ఒక ప్యాకెట్ లో మనం బ్లడ్ డొనేట్ చేస్తాం, ఎవరికైతే బ్లడ్ నీడ్ ఉంటుందో ఆ ప్యాకెట్ తీసుకెళ్లి ఇచ్చేస్తాం, సో దట్ బ్లడ్ నీడ్ ఫుల్ఫిల్ అవుతుంది, ఆ పర్సన్ సేవ్ అవుతారని చాలా వరకు అపోహలు ఉంటాయి. కానీ ఎంతమందికి తెలుసు, వన్స్ బ్లడ్ డొనేషన్ జరిగాక ఆ బ్లడ్ అనేది బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ కి ఎలిజిబుల్ కాదా అని టెస్ట్ చేయడానికి మల్టిపుల్ టెస్ట్ అనేది కండక్ట్ చేసి తర్వాత ఆ బ్లడ్ ని డిఫరెంట్ కాంపోనెంట్స్ గా సర్టైన్ టెక్నాలజీ యూజ్ చేసి డివైడ్ చేస్తారని. సో జనరల్ గా మనం బ్లడ్ డొనేట్ చేశాక ఆ ప్యాకెట్, ఆ యూనిట్ ఆఫ్ బ్లడ్ ని 3 బ్లడ్ కాంపోనెంట్స్ గా డివైడ్ చేస్తారు: ఆర్బీసీ, ప్లేట్లెట్స్ అండ్ ప్లాజ్మా. ఆర్బీసీ రెడ్ బ్లడ్ సెల్స్. ఎవరైతే సివియర్ అనీమియాతో బాధపడుతుంటారో లేదా ఏదైనా యాక్సిడెంట్స్ లో హెవీ బ్లడ్ లాస్ అవుతుందో వాళ్ళకి ఆర్బీసీ అనేది నీడ్ ఉంటుంది, బికాస్ టు సప్లై ఆక్సిజన్ టు ద ఆర్గాన్స్. మన హ్యూమన్ బాడీలో, మన బాడీలో ఆర్గాన్స్ అన్నిటికి కూడా ఆక్సిజన్ సప్లై చేయడానికి ఆర్బీసీ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ప్లేట్లెట్స్. ప్లేట్లెట్స్ అనేది జనరల్లీ మనం కీమోథెరపీ తీసుకుంటున్న పేషెంట్స్ అండ్ వారికి ఎక్కువగా రికవర్ అవ్వడానికి, బ్లడ్ అనేది క్లాట్ అయ్యి హెవీ బ్లీడింగ్ అనేది జరగకుండా ఉండడానికి ప్లేట్లెట్స్ యూజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ప్లాజ్మా. ఎవరైతే లివర్ డిసీజెస్ తో సఫర్ అవుతుంటారో లేదా బ్లడ్ క్లాటింగ్ డిజార్డర్స్ తో సఫర్ అవుతుంటారో వారికి ప్లాజ్మా అనేది నీడ్ ఉంటుంది. సో ఈ రోజు నుంచి ఎవరైతే బ్లడ్ డొనేట్ చేయాలనుకుంటారో వారు ఖచ్చితంగా చాలా ప్రౌడ్ గా ఫీల్ అవ్వచ్చు, బికాస్ మీరు మీ యొక్క సింగిల్ డొనేషన్ తో ముగ్గురు, ఐ మీన్ 3 డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ ఉన్న 3 డిఫరెంట్ పర్సన్స్ నే కాకుండా ఆ 3 డిఫరెంట్ ఫ్యామిలీస్ ని కూడా మీరు సెక్యూర్ చేయబోతున్నందుకు థ్యాంక్ యూ.